రాజకీయం మొత్తం కేటీఆర్ చుట్టే తిరుగుతుంది. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎటుపోతున్నాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఎటుపోతున్నాయి, స్థానిక సమస్యలు ఎట్లా పోతున్నాయి, అసలు పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందుతుందా లేదా, సన్నబియ్యం వస్తున్నాయా, సన్నబియ్యంలో దొడ్డి బియ్యం వస్తున్నాయి, ఇట్లాంటివి ఏం లేవు. రాజకీయం మొత్తం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఇక్కడ ఉన్నది, ఇక్కడ పెట్టిల్లు ఆల్రెడీ, మొత్తం కేటీఆర్. ఇక చూసుకున్నట్లయితే ఇది కక్ష సాధింపే. కాంగ్రెస్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది హరీష్ రావు. అక్రమ కేసులతో కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఫైర్. ఇది కక్ష సాధింపే అని చెప్పేసి హరీష్ రావు అయితే అనడం జరుగుతుంది. పూర్తి వార్త ప్రయత్నం చేద్దాం. ఇదేం రాజకీయం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇదే రాజకీయం కావచ్చు. ఇది కక్ష సాధింపే. కాంగ్రెస్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నది. కాంగ్రెస్ కోడిగుడ్డు పైన ఈకలు పీకుతున్నది అంట హరీష్ రావు ఆరోపణలు చేస్తున్నారు. మరి దీనికి కూడా సమాధానం చెప్పాలి. మరి మేము కోడిగుడ్డు పైన ఈకలు పీకేటోళ్ళం కాదు, ఖచ్చితంగా జైలుకు పంపేటోళ్ళం అని మీరు ఖచ్చితంగా చెప్పండి, జైలుకు పంపండి. ఎవరు కాదన్నారు? ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని విమర్శించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో హరీష్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని హరీష్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచిన కేటీఆర్పై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న ఆయనపై అక్రమ కేసులు బనాయించిన ఏదైతే బనాయించి రాక్షసానందం పొందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందేందుకు ఇలాంటి చిల్లర డ్రామాలు తెరతీశారు. అక్రమ కేసులతో కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు మనోధైర్యాన్ని దెబ్బతీయలేరు. కేటీఆర్ పార్టీ కేడర్ అంతా అండగా ఉంటుంది. సీఎం దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. ఏదైతే అక్రమ కేసులతో మమ్మల్ని ఏం చేయలేమని చెప్పేసి కూడా హరీష్ రావు అయితే చెప్తున్నాడు. ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నదని ఏదైతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాజీ మంత్రి, బీఆర్ఎస్లో యాక్టివ్గా పనిచేసేటువంటి హరీష్ రావు అయితే పేర్కొంటున్నారు. మరి దీనికి సమాధానం చెప్పడమే కాదు, మరి జైలు పంపుతారో లేదో అని చెప్పాలి. మీరు మంచిగా ఎప్పటికప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఇవ్వాలి, కేసీఆర్ జైలుకు పోతున్నాడు, మొత్తం ఇట్లా సంఖ్యలు వేయాలి, ఆయన బ్యాక్గ్రౌండ్లో పెట్టాలి, ఫోటో పెట్టాలి. అరే అదే మనం జైలు అని ప్రజలందరూ అనుకోవాలి. మరి నిజంగానే అవినీతి చేస్తే పంపండి. ఎక్కడ అసలు ఇదంతా ఏదైతే ఒక లాజికే. ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళని తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఇది కామన్ అయిపోయింది. సరే ఇది కామన్ అని జనాలు కూడా కామన్ అయిపోయింది. మరి మీరు ఏం చేస్తారో ఏందా అనేది రేపు భవిష్యత్తులో మిమ్మల్ని అందరూ చూస్తారు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ కాంగ్రెస్కు అలానే ఈ 3 పార్టీలకు చాలా తీవ్రమైన నష్టం అయితే ఉండబోతుంది. ఎందుకనంటే కాలయాపన చేస్తున్నారు. మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలకు మంచి చేయాలని గెలిపిస్తే మీరు కాలయాపన చేస్తున్నారు. కేటీఆర్ ఇమేజ్ దెబ్బతీసేందుకు సురేష్ రెడ్డి కేటీఆర్ను రాజకీయంగా బలహీనపరచాలన్న ఉద్దేశంతో ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతించారని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో ఏదైతే ఎంపీ వరదరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో యావత్ ఐకాన్గా కేటీఆర్ పేరుంది. ఆయనను ఉన్న ఇమేజ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. ప్రాంతీయ పార్టీల బలాన్ని తగ్గించడానికి కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయి అని ఆరోపించారు. ఫార్ములా ఈ కేసులో కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ అవుతుందని వ్యాఖ్యానించారు. చోటాబాయ్ అడగగానే అనుమతి, వద్దిరాజు. కేటీఆర్ ప్రాసిక్యూషన్కు చోటాబాయ్ రేవంత్ అడగగానే బడేబాయ్ మోదీ అనుమతించారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే 3 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏదైతే డైరెక్ట్ టెస్ట్ డిటెక్టర్ టెస్టులకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కానీ ప్రజలకు సమాధానం చెప్పలేక సీఎం డైవర్షన్ పాలిటిక్స్ తెలియరేపారని చెప్పేసి కూడా విమర్శలు చేయడం జరుగుతుంది. ఇగో మరోవైపు కాంగ్రెస్ బీజేపీ ఒకటయ్యాయి గంగుల. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి అని చెప్పేసి వాళ్ళు ఏం రాజకీయం నడుస్తుంది తెలంగాణ అంతా? ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే అటువంటి ఒక రాజకీయ పార్టీ లేదా?
అనే విధంగా కూడా ప్రజలు ఆలోచించేటువంటి పరిస్థితిలోకి వచ్చేటువంటి జరుగుతుంది.